హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం మన ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ టైమ్ అండ్ డేట్ సెట్టింగ్స్ని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. సో దీనికి కాను మనం టాస్క్ బార్లో బాటమ్ రైట్ కార్నర్లో మనకు టైమ్ అండ్ డేట్ డిస్ప్లే అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు టైం క్యాలెండర్ అండ్ క్లాక్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం ప్రజెంట్ డే అండ్ టైం అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి చేంజ్ డేట్ అండ్ టైం సెట్టింగ్స్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ విండో ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మన ప్రజెంట్ డేట్ అండ్ టైము. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎనీ రీజన్ వల్ల మీరు ఈ ప్రజెంట్ డేట్ని నెక్స్ట్ డేకి చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు October 4th, నేను October 5th చేంజ్ చేయాలనుకుంటున్నాను. అండ్ టైం వచ్చేసి 1 hour పెంచాలి అని అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు చేంజ్ డేట్ అండ్ టైం అని క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ ఒక విండో ఓపెన్ అయింది కదా, అందులో ఇక్కడ చూడండి సండే October 4th, 2020 10:04 అవుతుంది. సో నేను October 5th చేంజ్ చేస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం 1 hour పెంచుతున్నాను. సో ఇలా ఓకే అన్నట్లయితే మీరు ఇక్కడ చూడండి 10/4/2020 10:04 AM అవుతుంది కదా. నేను ఎప్పుడైతే ఓకే అని ప్రెస్ చేస్తానో ఆటోమేటిక్గా ఇక్కడ డేట్ అండ్ టైం అనేది 1 డేకి బిఫోర్ చేంజ్ అయ్యింది. సో ఇలా మనం ఎనీ రీజన్ వల్ల డేట్ అండ్ టైం అనేది చేంజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది మనం యూస్ చేయొచ్చు. ఇఫ్ సపోజ్ లేదు, మీరు టైం జోన్ చేంజ్ అయింది, మీరు ప్రజెంట్ ఇండియాలో ఉన్నారు అండ్ మీరు వేరే ప్లేస్కి ఎక్కడైనా వెళ్ళారు, ఆ టైం జోన్కి మీ ల్యాప్టాప్ని సెట్ చేయాలి, టైంని సెట్ చేయాలి, మీ సిస్టమ్ యొక్క టైంని సెట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ చేంజ్ టైం జోన్ ఆప్షన్ని యూస్ చేయొచ్చు. చేంజ్ టైం జోన్, మీరు పర్టికులర్ ఏ అయితే టైం జోన్లో ఉన్నారో ఆ టైం జోన్కి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా పసిఫిక్ టైం US అండ్ కెనడా అని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు కరెంట్ డేట్ అండ్ టైం ఏముండింది అండ్ న్యూ డేట్ అండ్ టైం ఏది చేంజ్ కాబోతుంది అనేది చూపిస్తుంది. సో ఓకే అని క్లిక్ చేసినట్లయితే సో ఇలా మనకు టైం అండ్ డేట్ ఆ పర్టికులర్ టైం జోన్ని రిలేటెడ్గా చేంజ్ అవుతుంది. సో ఇలా మనము టైం జోన్ని చేంజ్ చేసుకోవచ్చు. నేను యాజ్ యూజువల్గా మన టైం జోన్నే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఓకే, అండ్ ఇది కూడా నేను చేంజ్ చేశాను కదా 10, అండ్ ఈరోజు వచ్చేసి October 4th. ఓకే అన్నాను అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ డేట్ అండ్ టైం అనేది డిస్ప్లే అవుతుంది. దెన్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైనా క్లయింట్కి వర్క్ చేస్తున్నారు, లేదు 2 డిఫరెంట్ క్లయింట్కి వర్క్ చేస్తున్నారు, 2 డిఫరెంట్ క్లయింట్స్ వచ్చి 2 డిఫరెంట్ టైం జోన్లో ఉన్నారు అండ్ మీరు వారి యొక్క అంటే టైంని అనుగుణంగా మీ వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు వాటి క్లాక్ని 2 అడిషనల్ డిఫరెంట్ క్లాక్స్ని ఎలా సెట్ చేసుకోవాలి. లేదు అంటే మీరు రిటైర్డ్ పర్సన్, మీ పిల్లలు వచ్చేసి US ఉన్నారు, లేదు అంటే ఇంకోరు ఆస్ట్రేలియాలో ఉన్నారు, వాళ్ళ టైమ్స్ని మీకు ఈజీగా యాక్సెస్ ఉండడానికి అది ఎలా సెట్ చేసుకోవాలి. మీరు సిస్టమ్ ఆన్ చేసినట్లయితే 3 డిఫరెంట్ మీది కూడా చూడొచ్చు, అట్ ద సేమ్ టైం మీ పిల్లల యొక్క టైమ్స్ కూడా ఎంత అవుతుందో చూసుకోవడానికి అడిషనల్ క్లాక్స్ని ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనికి కాను మనం ఇప్పుడు డేట్ అండ్ టైం మీద క్లిక్ చేసినట్లయితే చేంజ్ డేట్ అండ్ టైం సెట్టింగ్స్, అడిషనల్ క్లాక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ షో దిస్ క్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది, చెక్ బాక్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు హైలైట్ అయింది కదా. సో ఇందులో టైం జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ సెంట్రల్ టైం US అండ్ కెనడాలో ఒకరు ఉన్నారు. సో దానికి ఇప్పుడు సపోజ్ మీ సన్ అక్కడ ఉన్నాడు అనుకోండి. ఫర్ సపోజ్ హిస్ నేమ్ ఇస్ రాము. సో ఇలా రాము టైం. సో ఇలా ఓకే అప్లై అనుకుని ఓకే అన్నాం అనుకోండి. ఇక్కడ ఇంతమంది సింగిల్ క్లాకే ఉండింది కదా, ఇప్పుడు 2 క్లాక్స్. రాము ప్రజెంట్ టైం ఎంత అవుతుందో ఇక్కడ చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీ డాటర్ ఇంకొక ప్లేస్లో ఉన్నారు, వాళ్ళ టైంని సెట్ చేసుకోవడానికి సో ఇలా ఏదైనా టైం జోన్ని సెలెక్ట్ చేసుకోండి. అబుదాబి, మస్కట్, సమ్ డాటర్. సో ఇలా అప్లై ఓకే అన్నారనుకోండి. ఇలా 2 డిఫరెంట్ టైం జోన్స్ని మనము ఇలా క్లాక్లో డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇలా అట్ ద సేమ్ టైం వాళ్ళ డే కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, వాళ్ళు ఏ డేలో ఉన్నారు, సాటర్డే అండ్ దిస్ ఇస్ సండే. సో ఇలా మనము డిఫరెంట్ టైం జోన్ యొక్క క్లాక్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇదండి టైమ్ అండ్ date and time settings in మన systemలో. Thank you for watching and please do subscribe to my channel for more information. Hope this video will be helpful for you. Thank you.